నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజు మంచిది కాదని హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, వేణవంక, ఇల్లంతకుంట, హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో పంటలు ఎండిపోతున్న సందర్భంగా పలు గ్రామాలలోని రైతులను సందర్శించి వారి యొక్క ఆవేదనను తెలుసుకొని తుది దశకు వస్తున్నటువంటి పంటలు ఎండిపోతున్న క్రమంలో కెనాల్ కాలువ ద్వారా నీటిని అందించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ వాళ్ళని ఈ పార్లమెంట్ ఎన్నికలో తరిమి కొడతామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్య ఏనాడు రాలేదని అన్నారు. తక్షణమే నీటిని వదిలి పంట పొలాలను రక్షించాలని ఆయన అన్నారు. లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ మరిపల్లిగూడెం గ్రామంలో ఇవాళ పంట చూద్దామని రావడం జరిగింది. ఇవాళ ఈ మక్కపరేడిని చూడొచ్చు. ఇవ్వండి, ఇవాళ ఈ స్టేజ్కి ఈ పంట వచ్చింది. ఇంకొక తడి కంపల్సరీ కావాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను రైతుల పక్షాన, ఎట్టు పరిస్థితిలో ఇంకొక తడి నీళ్లు మీరు ఇవ్వాలి. మీరు ఇస్తారా, మేము వచ్చి గేట్లు ఎత్తాలనా, మీరు ఆలోచన చేసుకోరి. ఎందుకంటే రైతులు పాపం మీరు చెప్తేనే ఈ పంట వేసుకున్నారు, మీరు అంటేనే ఈ పంట వేసుకున్నారు. ఈ పంటలు రైతులు మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మీరు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండే. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ అధికారులను కావచ్చు, ఈ ప్రభుత్వంని కావచ్చు, ఒక్కటే అడుగుతున్నా. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా నీళ్ల కోసం రైతులు రోడ్ ఎక్కినరా? ఇవాళ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అరే కట్క కొట్టినట్టే ఉంటుందానే. కేసీఆర్ దిగంగానే నీళ్లు బంధు, కరెంటు బంధు, రైతు బంధు. అరే ఇదేం పద్ధతి అండి? ఇవాళ రైతులకి రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటిదో అనుకుంటున్నారు బిడ్డ. రేపు ఇవాళ మీరు నీళ్ళు ఇవ్వకపోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓట్లు వస్తే బిడ్డ ఉరికిస్తాం ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోరి. మాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ రైతులను మాత్రం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండదు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పంట తడి ఇది మాత్రం, ఈ పంట ఎండిపోతే మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడన కానివ్వండి, ఈ 106 గ్రామ పంచాయతీలలో చాలా దగ్గర ఈ మక్క పెరడ్లు వేసిండ్రు, మన పొలాలు వేసిర్రు, వరి పొలాలు వేసిర్రు. ఇవన్నీ కూడా ఏ ఒక్క ఎకరం ఎండినా బిడ్డ మీ సంగతి చెప్తాం. మీ నాటకాలు ఇన్ని రోజులు చూసుకుంటూ ఊకున్నాం, ఇక ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.